అందరికీ నమస్తేనండి. ఇది 43 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. ఇది మోడల్ నెంబర్ వచ్చేసి VU43UT. దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం, ఇండికేటర్ వెలుగుతుంది, ఆన్ కాదు. ఇండికేటర్ని ఆన్ చేస్తే, ఇండికేటర్ దగ్గర మనం ఆన్ బటన్ ప్రెస్ చేస్తే ఇండికేటర్ బ్లింక్ అయి మళ్ళీ స్టాండ్ బైలోనికి వస్తుంది. సో దీని ప్రాబ్లం స్టాండ్ బై ప్రాబ్లం. ఎక్కువ టీవీలు స్టాండ్ బై ప్రాబ్లంలో ఉండటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అదేందో ఇప్పుడు ఈ కవర్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఆన్ బటన్ ప్రెస్ చేస్తే ఎందుకు ఆన్ కావట్లేదో చూడటానికి ముందు బ్యాక్ లైట్ జాక్ తీసేయాలి. అదేవిధంగా ఎల్విడిఎస్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఎందుకు ఎల్విడిఎస్లు రిమూవ్ చేసుకోవాలంటే ప్యానల్లో షార్ట్ ఉంటే కూడా మదర్ బోర్డు ఆన్ కాదు. అదేవిధంగా బ్యాక్ లైట్స్ షార్ట్ ఉంటే కూడా మదర్ బోర్డు ఆన్ కాకపోవచ్చు. కాబట్టి వాటిని రిమూవ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ చెక్ చేస్తే అదే విధంగా ఉంది. స్టాండ్ బై మోడ్లోనికే వెళ్ళిపోతుంది. చూడండి, 3.3 వోల్టేజ్ జంపర్ కాయిల్ దగ్గర మనం చెక్ చేస్తే వోల్టేజ్ ఉండట్లేదు. అక్కడ 0 వోల్టేజ్ స్పష్టంగా కనపడుతుంది. అక్కడ 0 వోల్టేజ్ అని. అక్కడికి 3.3 వోల్టేజ్ రావాలి. అక్కడ ఒక డయోడ్ ఉంటుంది. ఆ డయోడ్ షార్ట్ అయిందేమో ఒకవేళ చెక్ చేసుకోవాలి. ఈ సెక్షన్ మొత్తం 3.3 వోల్టేజు రావట్లేదు అంటే మరి 3.3 వోల్టేజ్ ఆ రెగ్యులేటర్ ఐసీ నుంచి మొదలుకొని అది MCU మైక్రో కంట్రోల్ యూనిట్ ఐసీకి వెళ్తుంది. ఆ తర్వాత మెమరీ ఐసీకి వెళ్తుంది 3.3 వోల్టేజ్. ఆ తర్వాత కొన్ని లాజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి 3.3 వోల్టేజ్ వెళ్తుంది. ఏ మదర్ బోర్డులోనైనా ఎల్ఈడి టీవీ మదర్ బోర్డులలో ప్రధానమైనది 3.3 వోల్టేజ్ యొక్క పరిస్థితి. ఆ వోల్టేజ్ కరెక్ట్గా ఉంటే ఏ టీవీ అయినా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే కూడా అక్కడ 0 ఉంటుంది. కానీ ఇప్పుడు ఆన్ బటన్ ప్రెస్ చేసి చూస్తే సప్లై వోల్టేజీ వచ్చిపోతుంది. చూడండి, వోల్టేజ్ పుష్ అవుతుంది, మళ్ళీ 0 అవుతుంది. వోల్టేజ్ పుష్ అవుతుంది, మళ్ళీ 0 అవుతుంది. మరొకసారి చూద్దాం. చూడండి, మళ్ళీ ఆన్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ వోల్టేజ్ చూస్తే సప్లై పుష్ అవుతుంది, బ్యాక్ అవుతుంది. అంటే ఎక్కడో ఏదో షార్ట్ ఉంటే అలా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మదర్ బోర్డు పక్కన, మదర్ ఐసీ పక్కన ఐసీ నెంబర్ వచ్చేసి దాని పక్కన VSD6886N0680 అనే మదర్ ఐసీ ఉంది. QFN ఐసీ అది. దాని పక్కన ఫ్లాష్ ఐసీ ఉంటుంది. ఫ్లాష్ ఐసీకి కూడా సప్లై రావట్లేదు. కానీ ఆన్ బటన్ ప్రెస్ చేస్తే మాత్రం సప్లై అక్కడ దాకా వస్తుంది, 3 వోల్టేజ్. ఆ తర్వాత బ్యాక్ అవుతుంది.
ఏ మదర్ బోర్డుకైనా 3.3 వోల్టేజ్ ప్రధానమైనది. ఐసీ కూడా హీట్ అవుతుంది. QFN ఐసీ. చూడండి, అది మళ్ళీ ఆన్ కావట్లేదు. .3 వోల్టేజ్ రావట్లేదంటే ఏ మదర్ బోర్డులోనైనా రెగ్యులేటర్ ఐసీ పోయి ఉంటుంది. లేదంటే లైన్లో ఫ్రంట్ సైడ్ లైన్లో ఏమైనా షార్ట్ అయి ఉంటే మరి ఈ సర్క్యూట్కి మాత్రం మదర్ బోర్డులో ఉన్నటువంటి QFN ఐసీ ఏదైతే ఉందో మెయిన్ ఐసీ ఫెయిల్యూర్ లేదా షార్ట్ అయి ఉంటుంది అనేది ఇక్కడ నిర్ధారించుకోవచ్చు. అక్కడ 9 వోల్టేజ్ వస్తుంది చూడండి. అంటే 3.3 వోల్టేజ్ రెగ్యులేటింగ్ ఐసీలు ఆ లైన్స్ మొత్తం ఓకే ఉన్నట్లు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల మెయిన్ ఐసీ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. VSD 6886 N0680 నెంబర్ కలిగిన ఐసీ. ఐసీ బాగా హీట్ అవుతుంది. ఈ నెంబర్ కలిగిన ఐసీ LG టీవీలలో, UV టీవీలలో లేదా కొన్ని MI టీవీలలో కూడా ఈ ఐసీ వస్తుంది. సేమ్ ఐసీ, ఇదే నెంబర్ కలిగిన ఐసీ. ఈ ఐసీ చేంజ్ చేసుకుంటే ఈ టీవీ ఓకే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.